ఇదిగో అబ్బాయి, ఈసారి నాకు కొంచెం హెల్పింగ్ చేసేస్తావా? అబ్బో, నువ్వు నన్ను హెల్ప్ అడుగుతున్నావా? నాకెందుకో తేడా కొట్టేస్తుందమ్మా. అలాగేం లేదబ్బాయి, ఎంతైనా మనం బరంపురం కదా. నో అమ్మాయి, మాది బరంపురం కాదు. చస్, మాది కూడా కాదులే. ఇంతకీ హెల్ప్ చేస్తావా చేయవా చెప్పు? నాకెందుకో కుడికన్ను అదురుతుందమ్మా. ఏం కాదులే అబ్బాయి, ఇప్పుడు చెప్పు, చేస్తావా చేయవా? హెల్ప్ చేస్తాను గానీ మళ్ళీ నన్ను ఇరికించేయద్దు. అలా ఎందుకు చేస్తాను అబ్బాయి, నువ్వెంతైనా. వద్దులే, ఏం చేయాలో చెప్పు. ఏం లేదు, నీ బైక్ ఉంది కదా, దాని మీద ఒక మంచం సెట్టింగ్ చేసేస్తావా? అదేందమ్మా, బైక్ మీద మంచం సెట్టింగ్ ఏంటి? అట్టా చాలా బాగోదు. హలో హలో హలో, నువ్వు అక్కడే ఆగిపో, మళ్ళా వచ్చి మాట్లాడతా. ఆలోపు ఈ పెద్దది క్రియేటివిటీ ఒకసారి చూసేద్దామండి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ మీడియా మనుషులే అయిపోయారు. అందరూ రిపోర్టింగ్ చేసేస్తున్నారు. అందులోనూ దాదాపు అందరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంటున్నాయి. వాటితో తమ ముందు వెనక జరిగే అన్నింటినీ వీడియో తీసేసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. కొంచెం కొత్తగా వింతగా అనిపించే వాటిపై ఫోకస్ పెట్టి అందరికీ చేరేలా పోస్ట్ చేస్తున్నారు. అలాంటి వాటిలో కొన్ని వైరల్ గా కూడా మారుతున్నాయి. ఈ వీడియో కూడా అలాంటిదే. మనీష్ శర్మ అనే వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశాడు. అది అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే 18 లక్షల మందికి పైగా దీనిని చూశారు. బీహార్ కు చెందిన ఓ దివ్యాంగుడు తన కోసం ఓ స్పెషల్ వాహనాన్ని రెడీ చేసుకున్నాడు. తాను ప్రయాణించడానికి వీలుగా ఉండేలా బైక్ పై మంచాన్ని ఫిట్ చేశాడు. మంచానికి అటు ఇటు వైపున రిక్షా చక్రాలు అమర్చాడు. ఇక ఆ మంచంపై పడుకుని బైకును నడుపుతున్నాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అతడు ప్రయాణిస్తూ ఉన్నాడు. రోడ్డుపై వెళ్తున్న వారు ఎంతో ఆశ్చర్యంగా ఆ మంచం బైకును అళ్లాపగించి చూస్తున్నారు. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు, కదిలే బెడ్రూమ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు, స్లీప్ అండ్ డ్రైవ్, మంచాన్ని ఇలా కూడా వాడొచ్చని నాకిప్పుడే తెలిసిందంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.